హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీరాని. ఎట్టకేలకు రాజాసాబ్ ప్రీమియర్ షోస్ అయితే నైజాం గడ్డ పైన స్టార్ట్ అయిపోయాయని చెప్పాలి. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తూ వచ్చారు, బీభత్సం సృష్టించారు. అసలు ఒకసారి చెప్పాలంటే ఫ్యాన్స్ సునామీ అయితే చూసాము థియేటర్స్ వద్ద. 6 గంటల నుంచి కూడా ఎప్పుడెప్పుడు ప్రీమియర్స్ పడతాయని ఎగరగా వెయిట్ చేశారు. సో అంత క్యూరియాసిటీతో వెయిట్ చేశారు. ఇటు ఆంధ్రాలో, తమిళనాడులో, కర్ణాటకలో స్టార్ట్ అయిపోయాయి, కానీ నైజాంలో స్టార్ట్ అవ్వలేదని నిరాశ చెందారు కూడా. సో వాళ్ళందరికీ కూడా కాస్త ఊరట కలిగించే విధంగా 11:30 గంటలకి ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అయితే ఒక 11:30 గంటలకి ప్రీమియర్స్ షోస్ ఓపెనింగ్స్ అయిన తర్వాత 12:30 గంటలకైతే సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. సో రాజా సాబ్ ఎప్పుడు చూడని విధంగా అయితే ఈ సినిమాలో రెబల్ స్టార్ కనిపించారని చెప్పొచ్చు. అటు మారుతి డైరెక్షన్లో ఒక హారర్ కామెడీ ఫ్యాంటసీ సినిమాగా వచ్చిన రాజా సాబ్ కోసం అయితే ఎలా ఉండబోతుంది అని అందరూ ఈగర్గా వెయిట్ చేశారు. అనుకున్నట్లుగానే చాలా బాగుంది. ఆ కామెడీ టైమింగ్ కావచ్చు, అలాగే ఆ హర్రర్ కావచ్చు, అలాగే ఆ థ్రిల్లింగ్ ఎఫెక్ట్స్ కావచ్చు, అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్తో మంచి సినిమాని అయితే మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ అలాగే మారుతి డైరెక్షన్లో ప్రభాస్ గారి టైమింగ్, అండ్ అలాగే ముగ్గురు హీరోయిన్ల కాంబినేషన్, అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా అనిపించినప్పటికీ కూడా సెకండ్ హాఫ్ ఎర్రగా తీసేశారు. మంచి లవ్ స్టోరీ ఉంది, మంచి కామెడీ ఉంది, మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంతకు మించి హారర్ ఎక్స్పీరియన్స్ని, ఆ హాంటింగ్ ఎక్స్పీరియన్స్ని థియేటర్లో ఖచ్చితంగా మీరు చూడాలి. ఖచ్చితంగా ఆ హాంటింగ్ ఎక్స్పీరియన్స్ మీకు కూడా కావాలి అనుకుంటే ఖచ్చితంగా థియేటర్స్ని విజిట్ అవ్వండి. ఈ సంక్రాంతి పండుగకి ఈ రోజే పండుగ మొదలైపోయింది. ఇంకా అది కూడా రాజుగారితో మొదలైపోయింది. మరి మన రాజుగారి రాజాసాబ్ ఎలా ఉందో మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి. అండ్ ఎస్పెషల్లీ ఫైట్స్ విషయానికి వస్తే అటు క్రొకోడైల్ ఫైట్ కావచ్చు, అలాగే లాస్ట్లో జోకర్ని ఆ సర్కస్ థీమ్ని ఇన్వాల్వ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా సినిమాకి ప్లస్ అనే చెప్పాలి. అండ్ అలాగే సెకండ్ హాఫ్ ఏమన్నా అంటే సెకండ్ పార్ట్ ఏమన్నా ఉంటుందా అనే హింట్ కూడా అనుకుంటున్నారు అందరూ. కానీ మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరూ ఎంతో ఎగరగా వెయిట్ చేస్తున్నారని అర్థమైపోతుంది. కాబట్టి ఈ సంక్రాంతికి మంచి సినిమానైతే మారుతి మన రాజుగారి ఖాతాలో వేస్తారని చెప్పాలి. సో ఈ సంక్రాంతి రాజాసాబ్తో స్టార్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ సంక్రాంతి సినిమాలకి వెయిట్ చేసేసేయండి. సో ఈ పెద్ద పండుగకి రాజాసాబ్ పెద్ద హిట్గా నిలుస్తుందని కోరుకుంటూ, సో ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేసినందుకు ఇప్పుడైతే రాజాసాబ్ మన ముందుకు వచ్చేసింది. సో అందరూ కూడా సూపర్ రివ్యూస్ ఇచ్చేస్తున్నారు. ఫ్యాన్స్కి బీభత్సంగా నచ్చింది. రాజాసాబ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇది రాజాసాబ్ రివ్యూ. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.